నమస్కారం అండి. పల్లె సువాసనకు స్వాగతం. ఈరోజు మా ఇంటి వెనకాల తోటలో పనసపండు మాగింది. దాన్ని కోసుకొచ్చేదానికని పోతున్నాము. ఇక్కడ ఇది మా ఇంటి ముందర చెట్లు అండి. చాలా బాగా పూలు పూస్తాయి. దేవుడికి కొనే పని లేకుండా ఊర్లో అందరూ కూడా పిక్కొని పోతారు గుళ్ళకు అట్లా. చాలా బాగుంటాయి. ఇక్కడ గేట్ ఉంది, గేట్ వేసినాము. గేట్ బేగం తీసుకొని లోపలికి పోతాము. ఈ గేటుకు బేగం లేకున్నా అండి ఇంతకుముందు కొన్ని ఇంటికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న షెడ్ ఉంది, అది దాంట్లో సామాన్లు వేసుకొని ఉన్నాము. ఆ సామాన్ల కోసమని సేఫ్టీ కోసం అని చెప్పి ఆ బీగం వేసి ఉన్నాము. ఇంకా చెట్టు దగ్గరకు పోదాం రండి. దగ్గరే ఈ చెట్టు కాయ చూడండి ఎంత చిన్నదిగా ఉందో. చెట్టు చూడండి ఎంత చిన్నదిగా ఉందో. కాయ పెద్ద చెట్టుకు తగినంత కాయ కాసింది. ఇదంతా కుళ్ళిపోయి పాడైందేమో అనుకున్నాము, లేదు చాలా బాగుంది. చాకు అసలు నూనె కూడా పూసుకోలేదు, నేనే కట్ చేస్తున్నాను. చాలా బాగా ఈజీగా వచ్చేసిందండి. ఇంత పెద్ద పెద్ద గింజలు ఉన్నాయి. చూస్తా అంటేనే తినేద్దాం అనిపించేటట్టుగా. తీసి పెడతా అంటే మా అబ్బాయి తినేస్తా వచ్చినాడు. తీసి చలకు భలే ఉంది మా, భలే ఉంది మా అని చెప్తా ఉన్నాడు. ఇది అసలు డిఫరెంట్ టేస్ట్గా ఉంది. ఇది చలివిడిలాగా ఉందంట తింటా ఉంటే. షుగరు బీపీ ఇట్లా ఉండేవాళ్ళు కూడా మామూలుగా షుగర్ ఉంటే ఇది స్వీట్గా ఉంటుందని తినరు. ఇది ఒక రకమైన టేస్ట్, కానీ షుగర్ వాళ్ళు కూడా తినొచ్చునంట. ఇది ఏం వెరైటీనో తెలీదు నాకైతే. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇది షుగర్ వచ్చిన వాళ్ళు కూడా పనసకాయ ఈ పనస తినొచ్చు అంట. ఇది ఈడ కట్ చేసేదానికి కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అందుకు చెట్లో ఎందుకులే ఇంటికే తీసుకొని పోదామని చెప్పి ఇంటికి తీసుకొని వస్తున్నామండి. ఇంటికి తీసుకొని వచ్చేసి నీట్గా ప్లేట్లో పెట్టి కట్ చేసుకున్నామని ఇంకా గేట్ లాక్ చేసుకొని ఇంటికి వచ్చేద్దాం ఇంటికి పోదాం పనైనా ఇంట్లో కట్ చేసుకున్నాము. చేతులకి ఏమన్నా బంకగా పాలు కారుతుందేమో అనుకుంటే పాలు అదంతా ఏం లేదు. బేగం వేసుకొని ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వస్తే ఇంటి దగ్గర ఏం చూడండి, చెట్లకు నీళ్లు పట్టి అంతా వర్షం వచ్చేటట్లుగా చేసినాడు. ఇది మా ఇంటి దగ్గర అండి, ఇంటి ముందర భాగంలో. ఇక్కడ తెచ్చి పెట్టేసి గడ్డ మీద పెట్టేసి ఒక్కొక్క గింజే ఒలుస్తా అంటే చాలా బాగుంటాయి. తింటా అంటే గింజ ఒలిసి ఆడబెట్టేసరికి మా పిల్లలు తినేస్తూ వస్తూ ఉండరు ఒక్కొక్కటి తీసుకొని. కొంతసేపు ఉండరా వీడియో తీసుకోవాలా అని అంటే కూడా ఉన్నీలే నీకు ఏం వీడియోలే అని తింటా ఉన్నాడు. ఈ పైన పొరలు ఉంటాయి కదా, అవి కూడా తీయగా ఉన్నాయండి. పిల్లలు అవి కూడా తింటాండారు ఇష్టంగా. అవి మామూలుగా అయితే పడేసేస్తాం మనము, ఇవి పడేయకుండానే తినేదానికి కూడా ఇవి కూడా బాగున్నాయి. ఇట్లా అన్ని గింజలు అన్నీ ఒలిచేసినాను. చిన్న కాయలే ఏముంటాయో గింజలు అని అనుకున్నాను. ఒక ప్లేట్ నిండాక అయినాయండి. చాలా గింజలు వచ్చినాయి. చాలా తొనలు, పనస తొనలు అంటారు కదా, వెంటనే పనస తొనలు చాలా వచ్చినాయి. ప్లేట్ నిండాకు వచ్చినాయి. మా గింజలు ఏమన్నా పడేసావు, మా గింజలు నాకు కావాలా, ఈ కాల్చుకొని తింటారు, చాలా టేస్ట్గా ఉంటాయి, మనకు పొయ్యి పెడతావు కదా ఎట్లయినా ఆ పొయ్యి మంటేసి పొయ్యిలో వేయమా అన్నాడు. అందుకని చెప్పేసి ఈ తొనల గింజలన్నీ ఒక్కొక్కటి తీసి పెట్టేసినాను. ఈ తొనలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంకా గింజలన్నీ తీసేస్తే గింజలు తీసుకొని పోయేసి పొయ్యి మంటేసి పొయ్యిలో వేసిస్తే బాగుంటుంది అని చెప్పి అన్నీ ఒక్కొక్కటే అన్నీ తీసి పెట్టినాను. తొనల్లోంచి గింజలు తీసి పెట్టేసినాను. బాగున్నాయి. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి పనస గింజలు తొనలు, బాగున్నాయి. ఈ లోపలే పొయ్యి మంటేసేసి అగ్గి రావాలి కదా, కొంతసేపు పొయ్యి మంటేస్తే అగ్గి పడింది. ఆ అగ్గిలో పోసేసినానండి అన్నీ తీసుకొని పోయి. దాంట్లో పోసేసి ఇట్లా అట్లా కలబెడతా ఉంటే 3-4 నిమిషాలకు కాలిపోయినాయి, బాగా కాలినాయి. ఈ కాలిని తెచ్చి ఒలిసి పెట్టుకొని తింటా ఉంటే జీడిపప్పులు కూడా తగలవండి. జీడిపప్పులు ఏడపోవాలి ఇంటి కోసం. చాలా బాగుంటాయి. కర్రీ కూడా చేసుకోవచ్చండి వీటితో. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.